మన సమాజంలో మతాల మధ్య గొడవలకు ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలు తెలుసుకున్నాయో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే స్పష్టంగా ఆ విషయం మీద వివరణ ఇవ్వగలను. నేను పరిశీలన చేసినటువంటి పరిశీలనలో నాకు అర్థమైనటువంటిది నేను మీకు తెలియజేస్తాను. ఫేస్బుక్ని అదేవిధంగా యూట్యూబ్ని ఆధారంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెళ్ళలాగా కలిసిమలిసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మధ్య విద్వేషాలు తారస్థాయికి చేరడానికి ప్రధానమైనటువంటి కారణం రాధా మనోహర్ దాస్ లాంటి కొంతమంది వ్యక్తులు సమాజంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మతాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ముస్లింలను, క్రిస్టియన్లను, క్రింది స్థాయి సమాజాన్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల మీద కేసులు నమోదు చేయాలని చెప్పి పోలీసు వారికి, ప్రభుత్వ అధికారులకి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాం, ఎన్నో పర్యాయాలు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మత సామరస్యాన్ని నెలకొల్పాలి అనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లయితే, ఆ చిత్తశుద్ధి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, చట్టానికి కూడా ఉన్నట్లయితే, చట్టం అంటే పోలీసు వారికి కూడా ఉన్నట్లయితే, కొంతమంది సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులందరినీ కూడా ఓ చోట కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అలాగే పోలీసు వారికి కూడా బాధ్యత ఉంది. కానీ పోలీసు వారు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఆ దిశగా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీలుగా ఉన్నటువంటి క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఉండబట్టి మత సామరస్యంతో ఉన్నటువంటి ఈ సమాజాన్ని మతాల మధ్య విధ్వంసం సృష్టింపబడేటటువంటి విధంగా కొంతమంది యొక్క వ్యాఖ్యలు, కొంతమంది యొక్క ప్రసంగాలు, కొంతమంది యొక్క విశ్లేషణలు ఈరోజు వివిధ వర్గాల మధ్య, వివిధ మతాల మధ్య గొడవలకు కారణమవుతుంది. ముందు మత సామరస్యాన్ని నెలకొల్పాలి అనేటటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, ప్రజాప్రతినిధులకు ఉంటే, ఎవడో ఒకడి వల్ల, వేళతో లెక్క పెట్టుకునే ఒక 10 మంది వల్ల సమాజంలో అభద్రతా భావం, మతాల మధ్య గొడవలకు కారణమైనటువంటి పరిస్థితులు, అంతేకాకుండా రెచ్చగొట్టి భావోద్వేగాలకు గురి చేసేటటువంటి విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద ప్రభుత్వం ఖచ్చితంగా కొరడా జులిపించాలి. అందులో క్రిస్టియన్స్ ఉన్నా జులిపించాలి, ముస్లిమ్స్ ఉన్నా జులిపించాలి, అందులో హిందువులున్నా కొరడా జులిపించాలి. వారు ఎవరైనా సరే, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా ఖచ్చితంగా సమాజంలో ఉద్రేకతల్ని రెచ్చగొట్టేటటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే సత్తా ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ పెద్దలు కానీ, చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ దిశగా అడుగులు వేయట్లేదు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కదా. అంటే ఇతర మతాల్లో పూజింపదగినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల మీద, వారి గ్రంథాల మీద, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి విశ్వాసాల మీద దాడి చేయడానికి ఎవరికి ముందుకు వస్తున్నారో అలాంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమాజ శ్రేయస్సే ముఖ్యం. ఇక్కడ మనుషులందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించడమే ముఖ్యం. దానికి భిన్నంగా వ్యవహరించి చిలికలు తీసుకొచ్చి విభేదాలు సృష్టించి మనుషుల్ని వేరు చేసి సమాజాన్ని మొక్కచెక్కలు చేసేద్దాం అనేటటువంటి ఆలోచనతో ఎవడు ఆలోచించినా అలాంటి వ్యక్తి మీద కఠినమైన చర్యలకి ప్రభుత్వాలు ఉపక్రమించాలి. నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇటువంటి వైఖరితో ఎవరు వ్యవహరించినా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నప్పుడు సమాజంలో మతాల మధ్య ఒకప్పటి సామరస్యత, ఒకప్పటి సఖ్యత, అన్నదమ్ముల్లాంటి ఒక చక్కని సమతుల్యతతో కూడినటువంటి సమాజ నిర్మాణాన్ని ఈరోజు మనం చూడగలం. దానికి మీకు చేతనైతే పునాదులు వేయండి, మీకు చేతనైతే కమిటీలు వేయండి. ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు, మతాల మధ్య చిచ్చు రేపడానికి చేసేటటువంటి వ్యక్తులు మెడలు వంచండి, అవసరమైతే తీసుకొచ్చి బొక్కలో వేయండి. అప్పుడు మత సామరస్యత వర్ధిల్లుద్ది. ఇక్కడ లోపం ప్రభుత్వం, చట్టం సరిగా వ్యవహరించకపోవడాన్ని బట్టే లోపం ఉంది. అందుకే ఈరోజు చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, మత గ్రంథాల మీద దాడులు జరుగుతున్నాయి, కమ్యూనిటీల మీద దాడులు జరుగుతున్నాయి. కమ్యూనిటీ సంబంధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలకు కారణం అవుతుంది. వాళ్ళ వ్యాపార స్థలాలకు వెళ్ళకండి, వాళ్ళకి వ్యాపారాలు ఇవ్వకండి. ఇట్లాంటి వ్యాఖ్యలకి ఎవరు ప్రధానమైనటువంటి పాత్ర పోషించి సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, తప్పు ఎవరు చేసినా ప్రతి వ్యక్తిని చట్టాన్ని ఉపయోగించి చట్ట పరిధిలో దోషిని చేసి నిలబెట్టి వాడు తాట తీస్తే కానీ సమాజం బాగుపడదు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని ఈ సందర్భంగా ఏపీసీపీఏ స్టేట్ ప్రెసిడెంట్గా నా ఈ సూచన ప్రభుత్వానికి, చట్టానికి, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. దీనితో ఏకీభవించే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అనేకమైన మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేయండి.